హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. మనం ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే ప్రకాశం బ్యారేజ్ భద్రమేనా, ప్రకాశం బ్యారేజ్ హైటెన్షన్, ఏ క్షణమైన ప్రకాశం బ్యారేజ్ ఏంటో మరి. సో ఇలాంటి థంబ్‌నెయిల్స్ తోటి పిచ్చెక్కిస్తా ఉన్నారు. కాబట్టి మనకి గతంలో ప్రకాశం బ్యారేజ్ మీద ప్రశ్నలు అడిగాడు. దీన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు న్యూస్‌లో ఉంది కాబట్టి ఈ ప్రకాశం బ్యారేజీ మీద మనం క్వెషన్స్ అనేది చూస్తాం. ఈ ప్రకాశం బ్యారేజ్ భద్రం అంటానికి ప్రధానమైన కారణం ఏందంటే కృష్ణా నది ఉపనది అయినటువంటి మున్నేరు అంటే ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ కావచ్చు. తర్వాత విజయవాడ మునిగిపోవడానికి బుడమేరు కావచ్చు. ఇవన్నీ మనం గత వీడియోలో మనం స్టడీ చేశాము. అవన్నీ మీరు చూడండి. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ గురించి చాలా మందికి తెలియనటువంటి అంశాల గురించి మనం ఈరోజు స్టడీ చేద్దాం. ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ వేరు, కృష్ణా ఆనకట్ట వేరు. ఈ రెండిటి మధ్య తేడాలేంటో మనం సో ముందుగా భద్రమేనా లేదా అన్నదానికి ఆన్సర్ తీసేసుకొని మనం ముందుకెళ్దాం. సో ఇది మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను తీసుకున్నటువంటి న్యూస్ అన్నమాట. మొన్న మండే కల్లా ఏం జరిగింది సార్ అంటే మొత్తము ఎన్ని క్యూసెక్కులు అంటే క్యూసెక్ ఆఫ్ వాటర్ అన్నమాట. అంటే సెకండ్ ఫర్ ఒక సెకండ్‌కి ఎన్ని క్యూబిక్ వాటర్ వెళ్తా ఉన్నాయి అంటే 11.06 లక్షలు. అంటే బ్యారేజ్ నుంచి బయటికెళ్ళి సముద్రంలో కలిసేదన్నమాట ఒక సెకండ్‌కి 11.6. ఇది మొత్తం కెపాసిటీ ఎంతంటే 11.9 లాక్స్ క్యూసెక్‌లు టోటల్ కెపాసిటీ. మొత్తం 70 గేట్లుంటాయి దీనికి. చూడండి ఆ పాయింట్. జర భద్రమేనా అని ఎందుకంటున్నారంటే, ఇక్కడ మనకి కొన్ని బోట్‌లొచ్చేసి మనకి మనకి షా న 90 గేట్స్ ఉన్నాయి గదా! 69వ గేట్‌ని కొంత హిట్ చేయటం జరిగింది. కొంత క్రాక్ వచ్చింది. దీనివల్ల ఓయబ్బా! పెద్ద న్యూస్ చేశారు గానీ ఏం లేదక్కడ. సో చాలా మంది అంటే ఈ సివిల్ ఇంజినీర్ ఎక్స్‌పర్ట్స్ అన్నీ గూడా ఈ పెద్ద వరి అవ్వాల్సిన పని లేదని జెప్పేసి అంటున్నారు. సో మనకి 70 సంవత్సరాల హిస్టరీలో 70 గేట్లున్నాయి మనకి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి. తర్వాత టోటల్ కెపాసిటీ ఎంతంటే 11.9, 11.6. అంటే మనం దీన్ని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. 11.9 రివర్స్ చేసుకుంటే ఎంత? 11.6. అంటే 9ని మనం రివర్స్ చేస్తున్నాం 6. ఎప్పటికైనా సరే స్టడీ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు ఆన్సర్ అనేది పెట్టగలుగుతా ఉంటావు. సో ఇది మనకి ఎన్‌డీటీవీలోను కొన్ని ఇంగ్లీష్ ఛానెల్‌లో గూడా నేను తీసుకోవటం అనేది జరిగింది. వాటర్ లెవెల్ చూడండి మనకి. ఇక్కడ పాయింట్ అంటే 0.3 క్యూసెక్ ఎక్కడంటే వేరియేషన్ ఇదే అన్నమాట. ఇది వేరియేషన్. ఈ గ్యాప్ ఉన్నది 0.3 అన్నమాట. దాదాపొచ్చేసినాయి మనకి. దాదాపొచ్చేసినాయి. ఇక్కడ గూడా మనం చూడొచ్చు ఇంకొక ఇమేజ్‌లో గూడా. మనకి రైల్వే ట్రాక్ పైకి రోడ్డు మీదకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు అంశంగా ఉంది. మొత్తానికైతే తగ్గిపోయింది. సో ఇది మనకున్నటువంటి అయితే మనం చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ అద్భుతంగా, అందంగా కనపడతా ఉంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటి సార్ అంటే